వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఏఎంసీ చైర్మన్ పదవి ఆ నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల మధ్య చిచ్చు పెట్టిందా? ఇప్పటి వరకు అంతర్గతంగా జరుగుతున్న కూటమి నేతల మధ్య వివాదం ఒక్కసారిగా బయటపడిందా? సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటున్నారా? ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే ఆ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య సఖ్యత లేకపోవడానికి కారణం ఏంటి? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి ప్రభంజనంతో వైనాట్ 175 అన్న జగన్ కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. 2014లోనే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడినా మధ్యలో కొన్ని అంశాల్లో భేదాభిప్రాయాలు రావడంతో వేరుపడ్డారు. దీంతో 2019లో ఎవరికి వారే పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో 2024లో అన్ని అంశాల్లో సర్దుబాటు చేసుకున్న ఈ మూడు పార్టీలు ఎన్నికలకు వెళ్లడం, ఘన విజయం సాధించడం జరిగింది. ఈసారైనా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కలిసిమెలిసి పనిచేద్దామని మూడు పార్టీలు డిసైడ్ అయ్యాయి. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అది వర్కౌట్ కావడం లేదట. ముఖ్యంగా జనసేన, టీడీపీ నేతల మధ్య అంతర్గత యుద్ధం మొదలైందన్న టాక్ వినిపిస్తుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అది వర్కౌట్ కావడం లేదట. ముఖ్యంగా జనసేన, టీడీపీ నేతల మధ్య అంతర్యుద్ధం మొదలైందన్న టాక్ వినిపిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వివాదం ఉంటే మరికొన్ని చోట్ల మనుగడ కోసం టీడీపీ, జనసేన నేతలు పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టేశారు. ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో జనసేనకు కేటాయించారు. పోలవరం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చిర్రి బాలరాజుకు జనసేన అధిష్టానం ఎమ్మెల్యే సీటు కేటాయించింది. అప్పటిదాకా టికెట్టు మీద ఆశ పెట్టుకున్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బోరంగం శ్రీనివాసరావు ఆశలపై అధిష్టానం నీళ్లు పోసినట్లయింది. దీంతో ఆయన పార్టీపై నిరసన వ్యక్తం చేశారు. అయితే పార్టీ పెద్దలు సర్ది చెప్పడంతో ఆ ఎన్నికల్లో జనసేన నేత విజయం సాధించారు. ఆ తర్వాత బోరంగం శ్రీనివాసరావుకు ట్రైకర్ చైర్మన్ పదవి కట్టబెట్టింది పార్టీ అధిష్టానం. ఇంతవరకు బాగానే ఉన్న పోలవరం నియోజకవర్గంలో రెండు పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైందట. నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జి అన్న చందాగా పరిస్థితి ఉందట. నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనులకు తమ మార్కు చూపేందుకు ఒకరిపై ఒకరు ఎత్తుగడలు వేస్తున్నారట. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు పార్టీల పెద్దలకు తలనొప్పిగా మారిందట. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నామినేట్ పదవుల కేటాయింపులోనూ రెండు పార్టీ నేతల మధ్య వివాదం చెలరేగిందట. ఏఎంసీ చైర్మన్ పదవిని కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజుకు తెలియకుండానే టీడీపీ నేతకు కట్టబెట్టారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారట. ఇటీవల పోలవరం ఏఎంసీ చైర్మన్ పదవిని మంగపొట్ట రామారావుకు కేటాయించారు. అయితే ఎమ్మెల్యే బాలరాజును పక్కన పెట్టి టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు తనకు నచ్చిన విధంగా పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి ఏఎంసీ చైర్మన్ పదవిని కట్టపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారని జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఎంసీ చైర్మన్ పదవిని టీడీపీకి కట్టబెట్టడాన్ని 7 మండలాల జనసేన కార్యకర్తలు ఖండిస్తున్నామని, టీడీపీ ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తుందని, ఇలాగే కొనసాగితే రోడ్డెక్కి పరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తున్నారట. సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాసరావుపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారట. ఎమ్మెల్యే బాలరాజుకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకున్నా నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు అంతా కలిసి నిరసనలు చేస్తామని, అవసరమైతే టీడీపీ ఇన్ఛార్జి పదవిని ఊడగొడతామంటూ హెచ్చరిస్తున్నారట.
ఇదిలా ఉంటే టీడీపీ నేతలు గత సంవత్సర కాలం నుంచి నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం పొత్తు ధర్మంగా తమకు గౌరవం ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతలు వాపోతున్నారట. నియోజకవర్గంలో పథకాల ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారట. నియోజకవర్గంలో తాము కూడా బలంగా ఉన్నామని, అవసరమైతే జనసేనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళనకు దిగుతామని పోలవరం టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే పోలవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల మధ్య కుమ్ములాట తారాసాయికి చేరడంతో ఇంకా 4 సంవత్సరాల పాటు రెండు పార్టీ నేతలు నియోజకవర్గంలో కలిసి ఎలా పనిచేస్తారో అర్థం కావడం లేదని కార్యకర్తలు వాపోతున్నారట. ఇప్పటికైనా రెండు పార్టీలు అధినేతలు ఈ నియోజకవర్గంలో దృష్టి సారించి పరిస్థితి చక్కదిద్దాలని కార్యకర్తలు కోరుతున్నారు.